హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ విత్ సుష్మా. సో ఈరోజు అయితే ఇంకొక రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. సో అదైతే స్వీట్ పొటాటో గులాబ్ జామున్ అనమాట. సో నార్మల్ గులాబ్ జామున్కి ఏంటంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ లేదంటే ఇన్స్టెంట్ మిక్స్ వస్తుంది గులాబ్ జామున్ మిక్స్, అది కానీ యూజ్ చేస్తాం కదా. సో దీంట్లో ఏంటంటే మనం స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని అయితే యూజ్ చేసుకుంటాము. సో దీనికోసం ఫస్ట్ స్వీట్ పొటాటోస్ని సాఫ్ట్గా అయితే బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ ఆఫ్ అయితే చేసేయాలన్నమాట. అన్నీ మనకి స్వీట్ పొటాటోలోనే కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ కూడా పడదనమాట దీనికి. సో ఫస్ట్ అయితే ఇవన్నీ పీల్ ఆఫ్ అయితే చేసేసుకోవాలి ఇట్లా నీట్గా. సో ఇవన్నీ సాఫ్ట్గా అయితే ఇట్లా స్మాష్ చేసేయాలన్నమాట, ఎందుకంటే మనకు సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావాలి. సో హ్యాండ్తో అవుతుంది అంటే హ్యాండ్తో చేసేసుకోవచ్చు, లేదు అంటే ఒకసారి మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు జస్ట్ అలా. అండ్ వాటర్ అయితే యూస్ చేయకూడదు ఒకవేళ మిక్సీ పడితే, బికాజ్ జోర్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇవన్నీ హ్యాండ్తోనే స్మాష్ చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి. అండ్ మొత్తం అయితే ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అయితే మనము బేస్ కోసం అయితే మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. నేనైతే ఈ మిల్క్ పౌడర్ అమూల్య మిల్క్ పౌడర్ని తెచ్చుకున్నాను. సో ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనమైతే మంచి సాఫ్ట్ డో లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చపాతీకి కలిపినట్టు కాదు, కానీ ఇంకా కొంచెం సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట. మొత్తం ఒకటేసారి యాడ్ చేసేసుకుంటే ఏంటంటే మనకు కన్సిస్టెన్సీ అర్థం కాదు. సో కొంచెం కొంచెం గ్రాడ్యువల్లీ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అయితే ఉండాలన్నమాట డో. ఎంత సాఫ్ట్గా అంటే అట్లా ప్రెస్ చేయాలి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. సో దీన్ని అయితే డెఫినెట్లీ మనము వెట్ క్లాత్తో అయితే కవర్ చేయాలి, అప్పుడే సాఫ్ట్నెస్ అనేది పోదు దాంట్లో నుంచి. నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ తర్వాత అయితే మనం తీసుకొని హ్యాండ్స్కి గీ అయితే అప్లై చేసుకోవాలి. గీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఎక్కడ చుట్టూ క్రాక్స్ అయితే ఉండకూడదు అనమాట ఈ గులాబ్ జామున్ చేసేటప్పుడు. అండ్ గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు, రోల్స్ చేసేటప్పుడు స్మూత్గా చేయాలి. సో అన్నీ అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సాఫ్ట్గా క్రాక్స్ అయితే ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం షుగర్ సిరప్ కోసం అయితే నేనైతే 1 కప్ ఆఫ్ షుగర్ అయితే తీసుకుంటున్నా. బికాజ్ ఎందుకంటే మిల్క్ పౌడర్లో స్వీట్నెస్ ఉంటుంది అండ్ స్వీట్ పొటాటోస్లో కూడా న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ షుగర్ పట్టదనమాట. సో దాంట్లోనే వాటర్ యాడ్ చేసేసి కొంచెం ఇలాచి అండ్ రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేశాను, కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి. సో ఇదైతే పాకం రావాల్సిన అవసరం ఏముండదు, జస్ట్ పట్టుకుంటే మనకు అలా బంకగా తాకితే చాలన్నమాట, రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవైతే మంచిగా ఆయిల్ని హీట్ చేసుకొని 1 by 1 యాడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నీ. సో ఇవైతే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసేస్తే ఏంటంటే లోపల అనేది పచ్చిగానే ఉంటుంది, ఫ్రై అవ్వదు సరిగ్గా, ఓన్లీ బయట మాత్రం కలర్ వస్తుంది మనకి. సో మీడియం ఫ్లేమ్లో ఉండి చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతుంటే చూడండి ఎంత బాగున్నాయి, నాకైతే అట్లనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఇవి. ఇలా తిన్నా కానీ బాగుంటాయి, ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇవైతే ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలన్నమాట మనం అప్పటికప్పుడే. సేమ్ ఇలాగే అన్నిటికీ రిపీట్ చేయాలన్నమాట. అండ్ మనము దాంట్లో షుగర్ సిరప్లో వేసిన తర్వాత వెంటనే అయితే లిడ్ అయితే పెట్టేయాలి, ఎందుకంటే మనకి ఆ హాట్నెస్ అనేది లాక్ అయ్యి లోపల గులాబ్ జామున్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో లిడ్ అయితే క్లోజ్ చేసేసేయాలన్నమాట. అంతే సింపుల్గా మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. సో స్వీట్ పొటాటోతో చేసాం కదా, ఎలా ఉంటుంది టేస్ట్ అని అయితే అనుకోకండి, చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe to my channel. Until then, see you in the next video. Bye bye.